రైతులందరికీ నమస్కారం. అయితే నా పొలం అయితే ఎంత ఉంది చూడొచ్చు. గంట అయితే ఇలా పోసింది. ఇవి అడ్లు కింగ్ అని ఇచ్చిండు, కింగ్ 007. గంట అయితే మంచిగానే పోసింది. ఇక చూడాలా ఇప్పుడే. ఇంకో ఇంత చూడొచ్చు, ఈడదాకా ఇది ఇంత పోసింది గంట. చూడొచ్చు గంట మొత్తం అయితే ఇట్లా పోసింది మంచిగా. కానీ వానాకాలం వడ్లు బాగా వెళ్ళాయి అంటారు. ఎందుకు అలా కొన్నిగా రైతులు కమెంట్లో చెప్పాలి. వానాకాలం ఎండాకాలం కన్నా మంచిగా ఉంటుంది పొలం, కానీ వడ్లు మాత్రం ఎండాకాలం ఎట్లా పొలం ఉన్నా మంచిగా వెళ్తాయి, వానాకాలం తక్కువ వెళ్తాయి. ఈ ప్రాబ్లం ఎందుకు ఫ్రెండ్స్ చెప్పాలి. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇదే మడి. కానీ ఈ మడి కొద్దిగా రోగముడు ఇట్లా ఉన్నది. నేను వేరే పెద్దగా కూడా చూపెడతాలే మీకు. ఇంకా పెద్ద పెద్ద గంట ఉన్నది. ఇక్కడ చూడొచ్చు, నేను మీకు వేరే అక్కడ చూపెడతా. వానాకాలం ఎందుకు తక్కువ వెళ్తాయి అడ్లు కొద్దిగా చెప్పండి ఎవరైనా నాకు తెలిసి ఉంటే. ఎండాకాలం పొలం మంచిగా లేకుండా అడ్లయితే ఎక్కువ వెళ్తాయి. ఇగో ఈ మా పిల్లగాడు ఆల్మోస్ట్ నవ్వుతుండే పోరాడు పొదవాల. ఇగో ఈ మడి అయితే ఇనలేదు, ఎందుకో తెలియదు. మొత్తం సగం ఇంత ఉంది, సగం ఇంత ఈ పొలం. ఏం ప్రాబ్లం అర్థం అవుతలేదు. ఇది వేరే ఇత్తనం, అందుకోసం ఇది లేట్ వస్తుంది. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇంకొక మడి ఇలా చూపెడతా అంటే ఈ ఒడ్డు మంచిగా లేదు, పోవత్తలే. ఇగో చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో. గంట అయితే మస్తు పోసింది. ఇప్పుడు చూసే విషయం ఏంటంటే వానాకాలం అడ్లు వెళ్తాయా వెళ్ళాయా. ఎండాకాలం అయితే 4 ఎకరాల 8 వెళ్ళినాయి. మరి అదే వానాకాలం 4 ఎకరాల 5 వెళ్తున్నాయి. మరి ప్రాబ్లం ఏం అర్థం అవుతుంది. మరి పొలం అయితే మంచిగా ఉంది, ఎండాకాలం కైనా మంచిగా ఉన్నది పొలం అయితే. ఇగో మీరు చూడండి, అబద్ధం అయితే ఎండాకాలం ఇంత గోల ఉన్నా కానీ బరకత్ అస్సలు వస్తుంది. మొత్తం వినాలే. ఇక ఈ ఎన్ని రోజులు అవుతుందో ఎన్నితందుకు అర్థమవుతుంది. ఇంకా సగం వెళ్తుంది. సగం ఈడ మొత్తం వెళ్ళింది. మధ్యలో ఇది బొందాలు చూసారా ఫ్రెండ్స్. ఈ బందాలు మొత్తం ఎలుకలు కొరికినాయి. ఈడ బొంద ఎలుకలు కూడా బాగా వస్తున్నాయి. ఏం చేయమంటారు, ఒడ్లు కూడా సాఫ్ కోసి పెట్టినాయి ఒడ్లు. ఈడ చూడండి, ఈడ ఇంత పొద్దు ఉన్నది. మళ్ళీ మీ పొలాలలో ఎలుకలు వచ్చినాయా చెప్పాలి కమెంట్లో అందరూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ వీడియోలో చేస్తా.